పార్టీ ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వారిని బీఆర్ఎస్ మంత్రులను చేసిందని, అయితే తాము మాత్రం వారికి ఎలాంటి పదవులు ఇవ్వలేదన్నారు సీఎం. రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కోర్టు పరిధిలో ఉన్న విషయాలను మాట్లాడకూడదని అసెంబ్లీ రూల్స్ చెబుతున్నాయని సభలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇక హరీష్ వ్యాఖ్యలపై మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. దృష్టి ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష. హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు అధ్యక్ష. దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ హౌస్ కు ఇమ్యూనిటీ ఉంది. ఈ హౌస్ లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ ను మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడొచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్, డిస్కషన్ ఆన్ సబ్ జుడిస్ మ్యాటర్ మెంబర్స్ కెనాట్ రెఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆన్ విచ్ ఎ జ్యుడిషియల్ డెసిషన్ ఈస్ పెండింగ్. అదే విధంగా Chapter 18, Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon others' jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. Judge గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీం కోర్టులో గానీ హైకోర్టులో పెండింగ్ ఉన్న విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు యొక్క గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి నేను మనవి చేసేదంటే, పార్లమెంట్ లో రొటీన్ గా సబ్జుడిస్ మ్యాటర్స్ డిస్కస్ అవుతాయి. యాజ్ అ మెంబర్ ఆఫ్ it doesn't matter what the coalition says. I'm telling you what actually happening in Parliament. Speaker sir, in the last 5 years in the Lok Sabha, I can tell you that Lok Sabha Speaker permits every single item in this country, whether it is subjudice or not, is allowed in Parliament for discussion. Even criticism of the judiciary is allowed in the Parliament. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంది? మీరు బయట ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. సార్, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు, అనేక తీర్పులు వచ్చినాయి, ఆ తీర్పులకు సంబంధించి చెప్పడం జరిగింది అధ్యక్ష. సభను ప్రక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద ఈరోజు సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? బయట వారు మాట్లాడారు అధ్యక్ష. బయట వారు టీఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు, శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష. పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు. ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ లో కొన్ని ప్రొసీజర్స్ పరంగా చెప్పారు, ప్రెసిడెంట్స్ పరంగా చెప్పారు. దయచేసి దాని ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ రేపు న్యాయస్థానాన్ని సంబంధించి మీరే కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని కోరుతా ఉన్నాం అధ్యక్ష.